నమస్తే సార్. నమస్తే రామ్. క్యాబ్ తీసుకొని వచ్చావా? తెచ్చాను సార్. కీస్ ఇవ్వు. ఇవ్వండి సార్. ఏమైంది సార్? ఒక మంచి డీల్ వచ్చింది రామ్. ఒక పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీకి 25 కార్లను అటాచ్ చేయమని ఆఫర్ ఇచ్చారు. కాబట్టి కార్లన్నీ అటాచ్ చేస్తున్నాం. అన్ని కార్లు తీసుకుంటున్నారా? ఎవరు సార్? రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. కూర్చోండి మేడం. రామ్, ఈ మేడం కార్లన్నీ తీసుకుంటున్నారు. మొత్తం అన్ని కార్లని మా కంపెనీకి అటాచ్ చేయండి. నెల నెల మీ పేమెంట్స్ మీకు వచ్చేస్తాయి. అలాగే మేడం. కానీ మా దగ్గర కొంతమంది డ్రైవర్స్ ఉన్నారు. మీకేమైనా అవసరం ఉంటే. నోను, ఆ అవసరమేం లేదు. మా దగ్గర చాలా మంది డ్రైవర్స్ ఉన్నారు. అలాగే మేడం. ఇక మీ దగ్గర వేరే కార్లేం లేవు కదా? ఏమీ లేవు మేడం. నార్మల్ కార్లు, ప్రీమియం కార్లు అన్నీ మీకే ఇచ్చేసాం. గుడ్. వెంటనే అన్ని ఫ్యాక్టరీకి పంపించండి. రామ్, విన్నావు కదా? మంచి డీల్, రిస్క్ లేని పని, నెల నెల డబ్బులు వస్తాయి. అందుకే ఒప్పుకున్నాను. మంచి డెసిషన్ సార్. రామ్, ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు కారు తీసుకున్న కొద్ది రోజులకే ఇలా అయిపోయింది. పర్వాలేదు సార్. ఉంటాను. మిస్టర్ రామ్, ఉద్యోగం చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదని కార్ డ్రైవర్ అయ్యావు. ఇప్పుడు ఇది పోయింది. ఇంకేం చేస్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నిన్ను వెంటాడుతూనే ఉంటాను. చివరికి నిన్ను అడుక్కు తినేలా చేస్తాను. నీ చేతిలో భిక్షం కూడా నేనే వేస్తాను. నేను అడుక్కు తినే రోజున దానం చేయడానికి నీ చేతిలో డబ్బులుండాలని ఖచ్చితంగా కోరుకుంటాను శశి. నా మీద కోపంతో అవసరం లేకపోయినా 25 కార్లు కంపెనీకి అటాచ్ చేశావు. రేపు ఇంకొక చోటికి వెళ్తాను. అక్కడ లేదంటే మరొకటి. ఎంత దూరం వెంట పడతావు? ఎంత దూరమైనా వెనకాలే వస్తాను. అక్కడే నువ్వు పొరపాటు చేసి నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నన్నేదో చేద్దాం అనుకుని చివరికి నువ్వే అడుక్కు తినే పొజిషన్కి వస్తావేమో. చేతకాక ఏం చేయాలో తెలియక ఆ బాధని కవర్ చేసుకోవడానికి మాట్లాడుతున్నావు కదా? లేదు, ఉన్న నిజమే చెప్తున్నాను. నేను ప్రవహించే నది లాంటి వాణ్ణి. నన్ను నా దారినే పోనివ్వాలి. నన్ను ఎవడైనా ఎక్కడైనా ఎంతో కాలం ఆపలేడు. ఆపితే డ్యాముల్ని కూడా పొద్దలు కొట్టుకొని వెళ్ళిపోతాను. ఆత్మవిశ్వాసం ఉన్నవాడు ఎడారిలో ఇసుకని కూడా అమ్ముకొని బ్రతకగలడు. నువ్వేం చేసినా నా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం దెబ్బతీలేవు. నువ్వు నన్నేదో చేద్దామని ఇలా అవసరం లేని ఖర్చులు పెట్టి బిజినెస్ దెబ్బతీకు. రేపు మళ్ళీ దాన్ని దారిలో పెట్టాలంటే నేనే రావాల్సి వస్తుంది.
స్వామి, ఇన్ని రోజులు నేను ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా నా కష్టాన్ని నమ్ముకొని బతికాను. కానీ ఈరోజు కాశీ గారు నా వల్ల బాధపడ్డారు. ఆయన నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆయన స్థానంలో ఉంటే ఎవరైనా అలాగే కోపడతారు. కానీ నేను శైలుని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నిజం చెప్పినా ఆయన అర్థం చేసుకోలేరు. నేనెవరో కాశీ గారికి నిజం చెప్తే బహుశా ఆయన మా పెళ్ళికి ఒప్పుకోవచ్చు. కానీ నేను అలా చేస్తే మా ప్రేమకి విలువ ఉండదు. ఈ రోజు నుంచి మళ్ళీ నేను వేరే ఏదైనా పని చూసుకోవాలి. నువ్వే నాకు తోడుగా ఉండాలి స్వామి. స్వామి, శశి విషయంలో నేను చేసింది తప్పు ఒప్పు నీకే బాగా తెలుసు. నేను ఏ రోజు శశికి అన్యాయం చేయాలనుకోలేదు. కానీ జరిగినవన్నీ నా ప్రమేయం లేకుండా జరిగిపోయాయి. తన జీవితం బాలుతో ముడిపడింది. నా జీవితంలోకి సీత వచ్చేసింది. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి బ్రతుకులు వాళ్ళవని సాగిపోవాలనుకుంటే శశి ఇంకా నా మీద పగ సాధిస్తూనే ఉంది. సీత మీద నిందలు వేసినా, నన్ను అవమానాల పాలు చేసినా అన్నిటినీ భరించి దూరంగా వచ్చేశాను. అయినా ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ నాకు తన మీద కోపం రావడం లేదు. తన పరిస్థితి చూసి జాలిపడుతున్నాను. కాకపోతే నన్నేదో చేద్దామనే కోపంతో తను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటుంది. ఇప్పుడు నేను చెప్పినా తను వినిపించుకునే స్థితిలో లేదు స్వామి. తన ప్రవర్తన వల్ల ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. ఎలాగైనా తనకు మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి. ఇప్పుడున్న ఈ ఉద్యోగం పోయింది. మరో పని వెతుక్కోవాలి. నా వల్ల సీత ఇబ్బందులు పడకుండా చూడు స్వామి. ఇప్పుడు ఆదిత్యని కలిస్తే ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. శశి నా పనులన్నీ చెడగొడుతుందని తెలిస్తే ఆవేశంతో వెళ్ళి గొడవ పడతాడు. ఈ పరిస్థితుల్లో తనకేమీ చెప్పకుండా ఉండడమే మంచిది. అన్నయ్య ఇక్కడున్నాడేంటి? ఇప్పుడు అన్నయ్యకి నేను కనిపిస్తే శైలు గురించి అడుగుతాడు. నేను షెడ్ నుంచి బయటికి రావాల్సి వచ్చిందని తెలిస్తే అన్నయ్య ఇంటికి తీసుకొని వెళ్తాడు. అసలే వాళ్ళు బతకడమే కష్టంగా ఉంటే నేను వాళ్ళకి భారం కాలేను. అన్నయ్య, ఆదిత్య, అన్నయ్య నువ్వేంటిలా? నేను డ్యూటీకి వెళ్తూ దేవుడి దర్శనం చేసుకుందామని వచ్చాను. నువ్వేంటి అనుకోకుండా ఇక్కడ కనిపించావు? నువ్వంత తొందరగా గుడికి రావు కదా. ఈ రోజేంటి ఇలా వచ్చావు? అంటే అది మా ఓనర్ గారి పుట్టినరోజు అన్నయ్య. ఆయన పేరున గుళ్ళో పూజ చేద్దామని వచ్చాను. ఓ అలాగా. అవునన్నయ్య, నీకు జాబ్ దొరికిందా? దొరికింది. ఇదిగో ఇప్పుడు జాబ్ చేయడానికి వెళ్తున్నాను. ఎక్కడ చేస్తున్నావు అన్నయ్య? అది ఒక పెద్ద కంపెనీలో చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ నీకు తర్వాత చెప్తాను. అవును, శైలు ఎలా ఉంది? వాళ్ళ నాన్న పుట్టినరోజు అయితే మరి నీతో పాటు శైలు రావాలి కదా, తను రాలేదే? అది తను వాళ్ళ నాన్నని తీసుకుని వేరే గుడికి వెళ్ళిందన్నయ్య. అవునా? అదేంటి? అందరూ కలిసి ఈ గుడికే రావచ్చు కదా. అంటే నేను ఇక్కడికి వస్తున్న విషయం శైలుకి తెలియదన్నయ్య. తనకు చిన్న సర్ప్రైజ్ చేద్దామని వచ్చానన్నయ్య. సరేరా, నేను బయలుదేరతాను.
నాకు టైం అయింది. అలాగే అన్నయ్య, నేను కూడా వెళ్తాను. సరే. ఆదిత్య, ఏమైంది సార్? మళ్ళీ నన్ను కొట్టాలని వచ్చారా? పర్వాలేదు మాస్టర్, మీకు కొట్టాలనిపిస్తే కొట్టండి. నిజంగా నేను చేసింది తప్పే మాస్టరు. మీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. పర్వాలేదు మాస్టరు, మీ కసి తీరా కొట్టండి మాస్టరు. కొడతానులే కానీ ఇప్పుడు కాదు. బండితి షెడ్కి వెళ్దాం. షెడ్కి ఎందుకు మాస్టరు? నువ్వెక్కడికైనా పోయి మళ్ళీ ఏం పని చేస్తావు? ఈ పనే కదా, అదేదో అక్కడే చేసుకోవచ్చులే, పద. మాస్టరు, అది నేనంతా ఆలోచించిన తర్వాతే నిన్ను రమ్మంటున్నాను ఆదిత్య. జరిగిన దాంట్లో నీ తప్పెంతుందో నా కూతురు తప్పు కూడా అంతే ఉంది. పద పద, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అక్కడ బోల్డ్ అన్ని పనులు ఆగిపోయినాయి. పద పద వెళ్దాం. సీతమ్మ గారు, నేను ఇల్లొత్తానండి. ఎక్కడికెళ్తావు రత్తాలు? యాడికే ఉందమ్మా, ఏదో ఒక పని చూసుకోవాలి కదా. తిని తొంగుంటే ఇల్లు గడిచేదట్ట అమ్మగారు. చూడు రత్తాలు, నీకెవ్వరూ లేరు. ఇప్పుడు నువ్వు ఎక్కడో పని చేసుకుని ఎక్కడో ఉండడం ఎందుకు? నువ్వు కూడా మాతో పాటే ఉండు. అదేటమ్మగారు, తమరే బోలెడంత కష్టంలో ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటే తమరికి ఇబ్బంది కదా. మాకేం ఇబ్బంది లేదు. ఉన్నంతలో అందరం కలిసి తిందాం, కలిసే ఉందాం. సుఖాలందరం పంచుకున్నప్పుడు కష్టాలు కూడా అందరం పంచుకోవాలి కదా. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, మాతో పాటే ఉండు, సరేనా? వచ్చారా అండి? ఏమండి, రత్తాలుని మనతో పాటే ఉండమంటున్నాను, కానీ నా మాట వినడం లేదు. మీరైనా చెప్పండి. అవును రత్తాలు, నువ్వు విడిగా ఉండడం ఎందుకు? నువ్వు మాతో పాటే ఉండు. అది కాదు బాబుగారు. ఇంకేం మాట్లాడుకో. ఆయన చెప్పారు అంటే అందరం పాటించాల్సిందే, సరేనా? ఏమండి, భోజనం వడ్డిస్తాను, త్వరగా కాళ్ళు చేతులు కడుక్కుని రండి. నాకు ఆకలిగా లేదు సీత, నేను తర్వాత తింటాను. నువ్వు రత్తాలు తినేయండి. అదేటమ్మగారు, ఆకలి లేదంటారేటి? ఒంట్లో ఏమన్నా బాలేదా ఏటి? రత్తాలు, నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను, నువ్వు అన్నం వడ్డించు. అలాగేనమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నిన్ను వెంటాడుతూనే ఉంటాను. చివరికి నిన్ను అడుక్కు తినేలా చేస్తాను. ఏమండి? ఏంటి సీత, మిమ్మల్ని భోజనం చేయమన్నాను కదా, వెళ్ళు, నేను తర్వాత తింటాను. మీరు నడుపుతున్న క్యాబ్ మీకు లేకుండా పోయింది కదూ? సీత, ఆ శశి వచ్చి మీకు ఈ పని కూడా లేకుండా చేసింది, అవునా? అవును సీత, మన కంపెనీకి అవసరం లేకపోయినా క్యాబ్స్ అన్నిటినీ అటాచ్ చేసింది. కావాలని నేను పనిచేస్తున్న కంపెనీ కార్లే తను డీల్ మాట్లాడుకుంది. ఏదో ఒక రకంగా నాకు పని లేకుండా చెయ్యాలన్నదే తన లక్ష్యం. ఏమండి, మీకొక మాట చెప్పనా? గరిక తిన్న గాడిద చచ్చిపోతుందేమో గాని గరిక మాత్రం చచ్చిపోదండి. అదలా మొలుస్తూనే ఉంటుంది. అలాగే శశి ఎన్ని ప్రయత్నాలు చేసినా మీలో ఉన్న పట్టుదల పంతం మాత్రం చచ్చిపోదండి. విసుగొచ్చి శశినే వెనక్కి తగ్గుతుంది తప్ప మీ ఆత్మవిశ్వాసాన్ని ఎవ్వరూ దెబ్బతీయలేరు. ఇప్పుడేంటి? క్యాబ్ కాకపోతే మరొక పని చేసుకుంటాం, అది కాకపోతే ఇంకొకటి చేస్తాం. పని చేయాలంటే భయపడేవాడికి
బ్రతకడం అంటే కష్టం కానీ ఏ పనైనా చేసుకుని మంచిగా బ్రతికేవాడికి ఏ పని కష్టం కాదండి. మీ మీద మీకు నమ్మకం ఉంది. అలాంటప్పుడు ఆ శశి ఏం చేసుకుంటే మాత్రం మనం ఎందుకు భయపడాలి? అదిగా సీత, ఎందుకు శశి ఇంతలా మన వెంట పడాలి? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా తను తన బుద్ధిని మార్చుకొని సంతోషంగా ఉండొచ్చు కదా. ఎందుకిలా నా వెంటపడి నన్ను సాధిస్తూనే ఉంటుంది? ఏమండి, కొంతమంది అంతేనండి. అతి ఆవేశం, అతి ప్రేమ, అతి కోపం ఇవి మనిషికెప్పుడూ కూడా కష్టాల్ని మిగులుస్తాయి. ఆ విషయం మనం చెప్పినా గాని వాళ్ళకర్థం కాదండి. వాళ్ళంతట వాళ్ళకి తెలిసొచ్చే వరకు మనం ఎదురు చూడాల్సిందే. రండి, భోంచేద్దాం. వద్దు సీత. చూడండి, మీరిప్పుడు ఉద్యోగం పోయిందని బాధపడుతూ భోజనం మానేస్తే ఆ విషయం రత్తాలకి అర్థమయ్యి తనిక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను తనని ఇక్కడే ఉండమని చెప్పాను. ఇప్పుడు మనం ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతున్నామన్న విషయం తనకు అర్థం కాకూడదు. ముందు భోజనం చేయండి. ఆకలి తీరితే కొత్త ఆలోచనలు పుడతాయి. పదండి. కాశీ గారు నన్ను మళ్ళీ ఎందుకు రమ్మన్నారు? కేవలం నా తప్పు లేదన్న ఒక్క విషయానికే మళ్ళీ ఇక్కడికి తీసుకొని రారు. ఇంకేదో బలమైన కారణం ఉండుండాలి. అదేమై ఉంటుంది? హాయ్ ఆదిత్య, హౌ ఆర్ యు? ఏంటి ఆలోచిస్తున్నావు? రిపేర్స్ చాలా మిగిలిపోయాయి బాబు, త్వరగా చెయ్యి. శైలు, నీకెన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయలేదు. మీ డాడీ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు. అసలు ఏం జరిగింది శైలు? మీ డాడీ ఏమన్నా నిన్ను కోపడ్డారా? ఏంటి అసలు ఇంత అమాయకంగా అడుగుతావేంటి? ఏ తండ్రైనా తన కూతురు తన దగ్గర పనిచేసే ఒక వర్కర్తో ప్రేమలో పడింది అంటే శభాష్ అని అభినందిస్తారా? ఖచ్చితంగా కోపడతారు. మా డాడీ అయినా అంతే. మరి నన్నెందుకు మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చారు? మీ అంత గొప్ప మెకానిక్ మళ్ళీ మాకెక్కడ దొరకరు కదా, అందుకే. శైలు, ఇది జోక్ చేసే టైం కాదు. అసలు ఏం జరిగిందో చెప్పు. నేను చెప్పడం వల్లే మా డాడీ నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఏం చెప్పావు శైలు? నిజం చెప్పనా? చెప్పు. నిన్ను మర్చిపోతానని చెప్పాను. శైలు, నిజం ఆదిత్య. ఆదిత్యని మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తాను అంటే నేను ఆదిత్యని మర్చిపోతాను అని చెప్పాను. దానికి డాడీ ఒప్పుకున్నారు. ఏంటి శైలు ఇది? మరేం చేయమంటావు ఆదిత్య? కనీసం నువ్వు నా కళ్ళ ముందు కూడా లేకుండా దూరంగా వెళ్ళిపోతే నేను తట్టుకోగలనా? కానీ నన్ను కళ్ళెదురుగా పెట్టుకొని మర్చిపోవడం నీ వల్ల అవుతుందా శైలు? పోనీ నీ వల్ల అవుతుందా ఆదిత్య? ఖచ్చితంగా కాదు. కానీ నేను ప్రయత్నం చేస్తాను ఆదిత్య. శైలు, అవును ఆదిత్య, నాకు నువ్వు కావాలి. కానీ నాన్నని బాధ పెట్టలేను. చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోయినా అన్నీ తానే నన్ను పెంచారు. ఆయనకిష్టం లేకుండా నేను నిన్ను ప్రేమించడం ఆయన భరించలేకపోతున్నారు. పోనీ నువ్వేంటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్తే ఆయన వెంటనే మన పెళ్లి కొప్పుకుంటారు. చెప్పమంటావా? వద్దు శైలు, నేను నేనుగానే ఉండాలని నిర్ణయించుకున్నాను. నా బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. నన్నుగా మీ నాన్న గుర్తించాలి. నా ప్రేమను అర్థం చేసుకోవాలి. నిన్ను నాకిచ్చి పెళ్లి చేయాలి. అసలు ఇవన్నీ జరిగే పనిలేనా ఆదిత్య? నీ గురించి చెప్పడానికి నువ్వు ఒప్పుకోవు. ఒక మెకానిక్ ఇచ్చి పెళ్లి చేయడానికి మా నాన్న మనసు ఒప్పుకోదు. నిన్ను దూరం చేసుకొని బతకడానికి నేను ఒప్పుకోలేను. ఎవరి ఈగోలు వాళ్ళవి. అందుకే నిన్ను మళ్ళీ పనిలో పెట్టుకుంటే నిన్ను మర్చిపోయే ప్రయత్నం చేస్తానని
మా డాడీతో చెప్పాను. దానికి మా డాడీ కన్విన్స్ అయ్యి నిన్ను తీసుకొచ్చారు. కానీ అదెలా సాధ్యం శైలు? ఏమో నాకు తెలీదు ఆదిత్య, కానీ నువ్వు కళ్ళ ఎదురుగా ఉంటే అయినా మా నాన్న మనసు మారుతుందేమో అని ఒక చిన్న ఆశ. నిజంగా మన ప్రేమ గొప్పదైతే మనల్ని కలుపుతుంది ఆదిత్య. శైలు, ఏంటత్తయ్య అది? ఆ నగలు బయటకెందుకు తీశారు? ఇవి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాలని తీశాను. ఎక్కడికి చేర్చాలని మీ ఉద్దేశం అత్తయ్య? ఇవి సీత నగలు, సీతకి ఇవ్వాలని తీసుకున్నాను. అంటే దొంగతనంగా తీసుకెళ్తున్నావా అమ్మా? నేనింకా ఓపికతో ఉన్నాను కాబట్టే నిన్నేమీ అనలేకపోతున్నాను. లేదంటే నువ్వు చేసిన పనికి